26వ మహాసభల్లో సిపిఎం ఏలూరు జిల్లా నూతన కార్యదర్శిగా ఏ రవి తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, తెల్లం రామకృష్ణ, జి రాజు, ఎం నాగమణి, కె శ్రీనివాస్, పి రామకృష్ణ ఎన్నికయ్యారు. మరో 16 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు ఏ రవి తెలిపారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు దగ్ధ కార్యక్రమం నిర్వహించాలని సిపిఎం నూతన జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలని సిపిఎం జిల్లా మహాసభలు పిలుపునిచ్చాయని వివరించారు. ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజు రామం భవనంలో ఈ సమావేశం నిర్వహించారు. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. మావి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి, అఖిల భారత స్థాయి వరకు కూడా 3 ఏళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తాం. అందులో 3 ఏళ్ల కాలంలో సాగించిన ప్రజా ఉద్యమాలు, కార్యక్రమాలు, నిర్మాణ పరిస్థితుల్ని చర్చించి రాబోయే 3 ఏళ్ల కాలంలో ఎలాంటి ఏ సమస్యల మీద పనిచేయాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, దాన్ని నడిపించే నాయకత్వం ఏంటని నిర్ణయాలు తీసుకునే ఈ కీలకమైన మహాసభలో ఏలూరు జిల్లా 26వ మహాసభలో బుట్టాయిగూడలో 13, 14, 15 తేదీల్లో జయప్రదంగా సాగినాయి. ఈ మహాసభలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రజా సమస్యల్ని గుర్తించి దాని మీద ఏం చేయాలనే కార్యాచరణని నిర్ణయించాం. దాన్ని నడిపించడానికి, నిర్వహించడానికి నేను తిరిగి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 24 మందితో కమిటీ ఎన్నికైంది. ఇందులో కార్యదర్శి వర్గం ఒక 8 మందితోటి నాతో సహా ఎన్నికయ్యారు. ఇందులో ఒకరు డిఎన్విడి ప్రసాద్ గారు, మరొకరు లింగరాజు గారు, అలాగే కె శ్రీనివాస్ గారు, పిల్లి రామకృష్ణ గారు, వీరితో పాటు తెల్లం రామకృష్ణ గారు, మొడియం నాగమణి గారు, జి రాజు గారు కూడా ఎన్నికయ్యారు. వీరందరూ రాబోయే కాలంలో నిర్వహించాల్సిన ఉద్యమానికి నాయకత్వ పాత్ర వహిస్తారు. ప్రధానంగా మేము ఈ జిల్లాలో ఉన్న సమస్యలు చర్చించే వాటిలో జిల్లాయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, తరగతుల ప్రజానీకం మీద విద్యుత్ భారాలు అనేవి విపరీతంగా పడినాయి, ఇంకా పడబోతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం విద్యుత్ బాధలు చేసినప్పుడు బాధుడు ఇది ఆపాలని చెప్పి మేము వస్తే నియంత్రిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ డ్రూఅప్ ఛార్జీల పేరుతోటి దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పైగా భారాలు విధించింది. ఇప్పుడు కరెంటు బిల్లులు అందరికీ వస్తున్నాయి. ఏ ఒక్కరి కరెంటు బిల్లు కదిపినా కూడా ఇంతకుముందు 100 రూపాయలు వచ్చేది ఇప్పుడు 300 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి. అంత గతం కంటే మేము యూనిట్లు తక్కువే కాల్చుకున్నాం, ఎందుకంటే ఇది శీతాకాలం అయినప్పటికీ కూడా మాకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి